మార్చి 1, 2026న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై జరిగిన కీలక సూపర్ 8 మ్యాచ్లో అద్భుత విజయం సాధించి భారత్ 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. భారత జట్టు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలుపును సొంతం చేసుకుంది. ఒక రకంగా వర్చువల్ ఫైనల్ లాంటి ఈ కీలక మ్యాచ్లో సంజు శాంసన్ అజేయంగా 97 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్ చేసిన అత్యధిక రన్ చేజ్కు అతను దారి చూపించాడు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ టీ20 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ 10వ ఎడిషన్ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని మొదట 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి సెమీ, ఫైనల్ జరుగుతాయి. 2024 ఎడిషన్ విజేతగా, డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న భారత్, టోర్నమెంట్ నాకౌట్ దశలో తమ స్థానాన్ని ఖరారు చేసుకునే లక్ష్యంతో గెలిస్తేనే ముందుకెళ్లే సూపర్ 8 పోరులో బరిలోకి దిగింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన సూపర్ 8 పోరు టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా, వెస్టిండీస్ మధ్య ఉన్న చారిత్రక వైరాన్ని మరింత పెంచింది. అసలు మొత్తంగా చూస్తే టీ20లలో వెస్టిండీస్పై ఇండియాకే మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 30 మ్యాచ్లలో ఇండియా 19 గెలిస్తే వెస్టిండీస్ 10 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అయితే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల విషయానికి వస్తే కథ కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణంగా కరేబియన్ టీంకే ఆధిపత్యం ఉండేది. ఈ మ్యాచ్కి ముందు వరకు జరిగిన 4 వరల్డ్ కప్ మ్యాచ్లలో వెస్టిండీస్ 3-1 తేడాతో ఇండియాపై ఆధిక్యంలో ఉంది. గతంలో వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్లో 2009, 2010, 2016లలో గెలిచింది. ఇండియాకు 2014లో వచ్చిన ఒకే ఒక్క గెలుపు అది. అయితే ఈడెన్ గార్డెన్స్లో ఇండియా తాజాగా సాధించిన ఈ విజయం, ఛాలెంజింగ్ స్కోరును ఛేదించి గెలవడం, వాళ్ల సెమీ, ఫైనల్ బెర్తును ఖరారు చేయడమే కాదు, టీ20 వరల్డ్ కప్లో వారి మధ్య ఉన్న పోటీ సమీకరణాల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలికింది. 2 జట్లు సమాన పాయింట్లతో ఉన్న సూపర్ 8 గ్రూప్ స్టేజ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇలాంటి కీలకమైన తరుణంలో ఇండియా చూపిన అద్భుతమైన ప్రదర్శన ఎంత ముఖ్యమో ఈ గెలుపు స్పష్టం చేసింది. సూపర్ 8లో జరిగిన ఆ కీలక మ్యాచ్లో ఒక్కొక్కరి ఆటతీరు చాలా ప్రధానమైంది. భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ తన కెరీర్లోనే అద్భుతమైన 97 పరుగులతో నాటౌట్గా నిలిచి టీమిండియా రికార్డు ఛేదనను ముందుకు నడిపించాడు. 1994 నవంబర్ 11న పుట్టిన సంజు శాంసన్ కేరళలోని మలయాళీ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వ్యక్తి. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో సంజు కూడా సభ్యుడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం సంజు శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కే ట్రేడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సూపర్ 8 పోరులో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాట్తో రాణించాడు. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్లో తోడ్పడ్డాడు. ఇక వెస్టిండీస్ విషయానికొస్తే షాయ్ హోప్, రోస్టన్ చేజ్, రోహ్మన్ పావెల్, అకీల్ హోసేన్ వంటి ప్లేయర్స్ వారి జట్టుకు కీలకం. హోసేన్ బౌలింగ్తో, హోప్ బ్యాటింగ్తో సత్తా చాటారు. బౌండరీలు బాదడంలో పేరుపడిన వెస్టిండీస్ బ్యాటింగ్ యూనిట్ ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వారి బలమైన బ్యాటింగ్ లైనప్, అలాగే రిస్క్లు తీసుకోవడానికి వెనుకాడని వారి నైజం స్పష్టంగా కనిపించింది. ఈ టోర్నమెంట్లో గతంలో జరిగిన మ్యాచ్లో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వారి బ్యాట్స్మెన్ పుంజుకున్న తీరు చూస్తే ఇది అర్థమవుతుంది. కోల్కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ ఈ కీలకమైన సూపర్ 8 మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. దీనికి గొప్ప క్రికెట్ చరిత్ర ఉంది. అప్పుడప్పుడు ఇక్కడి పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. 2026 మార్చి 1న జరిగిన ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలైంది. టాస్ మాత్రం సాయంత్రం ఉదయం 6:30 గంటలకే పడింది. ఈ 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్, శ్రీలంకలలోని 8 వేదికల్లో ఈడెన్ గార్డెన్స్ కూడా ఒకటి. ఒక సెమీ, ఫైనల్తో సహా అనేక కీలక మ్యాచ్లకు ఇది ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ 2026 టోర్నీలో ఈడెన్ గార్డెన్స్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 184గా ఉంది. అంటే ఇక్కడి పిచ్లు ఎక్కువగా బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ స్టేడియంలో గతంలో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 11 మ్యాచ్లలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 157గా ఉంది. చారిత్రకంగా చూస్తే ఈడెన్ గార్డెన్స్లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్కు మంచి రికార్డు ఉంది. ఈ సూపర్ 8 మ్యాచ్కు ముందు ఇక్కడ ఆడిన 8 మ్యాచ్లలో 7 భారత్ గెలిచింది.
ఈ మ్యాచ్కి ముందు ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక విజయవంతమైన టీ20 ఐరన్ చేజ్ 2022లో వెస్టిండీస్పై భారత్ చేసిన 158 పరుగులే. వెస్టిండీస్పై భారత్ సాధించిన 196 పరుగుల చేజింగ్ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్లో దాని అత్యధిక విజయవంతమైన రన్ చేజ్గా నిలిచింది. అంతేకాదు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఓవరాల్గా ఇది మూడో అత్యధిక చేజింగ్. ఇండియా అద్భుతమైన విజయం సాధించడంతో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు డిఫెండింగ్ ఛాంపియన్లకు దారి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లు సెమీఫైనల్స్కు చేరుకోవడం ఈ టోర్నమెంట్లో ఎంత ఉత్కంఠ ఉందో, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెట్ దేశాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. సెమీఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనూ, ముంబైలోని స్టేడియంలోనూ ఈ మ్యాచ్లు జరుగుతాయి. గ్రాండ్ ఫైనల్ మార్చి 8, 2026న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్స్కు, ఫైనల్కు అర్హత సాధిస్తే వారి మ్యాచ్లను కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియానికి మార్చడానికి బ్యాకప్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. 2026 టీ20 ప్రపంచకప్ అనుభవజ్ఞులైన స్టార్లను, కొత్తగా వస్తున్న టాలెంట్లను చూపిస్తూ ఉత్కంఠభరితమైన క్రికెట్తోనే ఉంది. ఇండియా ప్రదర్శన, ముఖ్యంగా సంజు శాంసన్ మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్, అలాగే జట్టు రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం, టోర్నమెంట్ కీలకమైన నాకౌట్ దశలోకి అడుగు పెడుతున్న తరుణంలో వారిని బలమైన పోటీదారులుగా నిలబెట్టింది. ఇప్పుడు అందరి దృష్టి మిగిలిన సూపర్ 8 మ్యాచ్లపైన, అలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అంతర్జాతీయ టోర్నమెంట్కు ఫైనలిస్టులను నిర్ణయించే రాబోయే సెమీఫైనల్ పోరాటాలపై పడింది.